లేక తల్లి ఎవరితో తిరుగుతుంటే ఆడిని నాన్న అని పిలవాలో లేదో వాళ్ళకి పూర్తిగా తెలియదు. చిన్నపిల్లలు కాబట్టి పిలుచుకుంటూ వెళ్తారు. ఒక ఏజ్ లో వాళ్ళకి తెలుస్తుంది అతను సొంత తండ్రి కాదు అని పిల్లడికి తెలుస్తుంది. మా అమ్మకి విడాకులు అవ్వకుండానే పేరేమో ఫస్ట్ తండ్రి పేరు పెట్టింది, నేను పుట్టిందేమో ఏడికంట అని ఆ పిల్ల క్వశ్చన్ చేసే రోజు వచ్చిన రోజు మీకంటే హీనమైన మనుషులు ఇంకొకళ్ళు ఉండరు. కరెక్ట్, జనాలు ఉన్నారో లేదో నాకు తెలియదు. అమ్మ నాన్న తాత ఏదో చెప్పారు, ఆ కుటుంబం అంటే ఒకటి ఏడిస్తే వాళ్ళు చెప్పు తీసుకొని కొట్టాలి ఆ పిల్లని. నాన్న మనం సొసైటీలో తలెత్తుకొని తిరగాలి, అతను వేస్ట్ ఫెలో నీ భర్త, రూపాయి కూడా పెట్టడం, మీ అత్త మామ గయ్యాలి గంపలో, ఇట్లాంటి వాళ్ళు మనకు విడాకులు ఇచ్చేద్దాం అని ఇచ్చేసి నువ్వు ఏదైనా చేసుకొని ఉంటే ఈ రోజు నీ తరపున నీ పిల్లోడి తరపున మాట్లాడడానికి ఉండేది. ఇలా ఉన్న అమ్మాయిలు ఆలోచించుకోండి, మిమ్మల్ని చాలా దారుణంగా అసహించుకోవచ్చు, డౌటే లేదు. ఎవరన్నా అసహించుకుంటారు. అలాంటి క్యారెక్టర్స్ తోటి మీరు హ్యాపీగా బతికాము అనుకుంటే ఈ రోజున మాతో పాటు మా వ్యూవర్స్ అందరూ మిమ్మల్ని చూశారు, ఇలాంటిదా ఈ అమ్మాయి, ఇలాంటి కూడా అబ్బాయి అనుకుంటారు. నెక్స్ట్ ఇందులో ఇంకా మహాతల్లులు ఉంటారు, కాంపెన్సేషన్ ఈ రేంజ్ లో అడుగుతా ఉంటారు. మీరు ఇంకా వరస్ట్ తల్లి, చేసేదేమో పనులు, అడిగే కాంపెన్సేషన్ ఓ రేంజ్ లో ఉంటాయి. లా అండ్ ఆర్డర్ నిజంగా ఎవరైనా సర్వే చేస్తూ ఉంటే ఒక్కసారి మేము ఈ ఎపిసోడ్లు చేసేటప్పుడు వీళ్ళందరి దగ్గర అఫిడవిట్స్ తీసుకుంటూ ఉంటామండి. మా ఛానల్స్ ని కాంటాక్ట్ అయ్యి ఎంతమంది ఇట్లా సఫర్ అవుతున్నారో మీరు రిపోర్ట్ తీసుకున్నా కూడా దెబ్బకి లా అండ్ ఆర్డర్ లో చేంజెస్ వచ్చేస్తాయి. ఇవన్నీ రియల్ కేసుల్లో, సరే ఫేక్ కేసుల్లో మీరు ఏదనుకున్నా కూడా, ఎందుకంటే పాపం వీళ్ళందరూ మళ్ళీ సఫర్ అవ్వకూడదు బయటికి వెళ్ళి. ఇవి నిజాలు అని మేము ఎవిడెన్స్ తో ఇస్తే చట్టాలు మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ దగ్గర 12 years నుంచి ఇట్లాంటి ఎపిసోడ్లు చేస్తున్నాం. వరస్ట్ దిగజారుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? మోరల్ వాల్యూస్ లేవు, కుటుంబ తగాదాలు లేవు, అక్రమ సంబంధాలు డామినేషన్. పూర్తిగా సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఆ చట్టం తీసేసిందో, ఆ యాక్ట్ తీసేసిందో, ఆ సెక్షన్ తీసి పడేసిందో, విచ్చలవిడిగా డైవర్స్ రాకుండా, డైవర్స్ వచ్చి మీరు సెకండ్ పెళ్లిళ్ళు చేసుకోండి ఎవరు మాట్లాడడం, ఈ జనరేషన్ లో దానికి లైసెన్స్ ఉంది. వితౌట్ డైవర్స్ కోర్టులో పిటిషన్లు వేసుకొని ఆదర్శ దంపతుల్లాగా వీడియోలు చేసుకుంటూ పోతుంటే వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకుని ఇంకా పావలా బ్యాచ్, వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకుని 5 పైసలు బ్యాచ్, ఇంతే. ఇక ఎవరికి చెప్పాలా? సో ఇప్పుడు సీరియస్ గా లా అండ్ ఆర్డర్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఆ న్యాయ కోవిదులందరూ కాస్త మా ఎపిసోడ్లు చూసి ఒక డెసిషన్ తీసుకోండి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అడల్టరీ ఉన్న సెక్షన్స్ కి పనిష్మెంట్ ఇస్తే ఇవి కొంచెం సీక్రెట్ గా కంట్రోల్ అవుతాయి. లేదా ఫ్రీగా డైవర్స్ ఇచ్చి పడేయండి. ముందు డైవర్స్ ఇవ్వండి. ఎందుకంటే లా అంటే మాకు రెస్పెక్ట్ లేదని అంత విచ్చలవిడితనం జనాల్లో రాకూడదు. లా అంటే ఒక రెస్పెక్ట్, ఒక భయం ఉండాలా. ఏమీ చేయదు కోర్టు. ఈ అబ్బాయి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? మేడం నేను న్యాయం కోసం వెళ్తే నాకు 5 ఏళ్ళు అవుతుంది, నేను ఎక్కడ ఇది అవ్వాలా? ఆ అమ్మాయి ఏం చేస్తుంది? నన్ను ఏం చేస్తారు? వస్తే డైవర్స్ వస్తాయి, ఓ రూపాయి రాదేమో, 5 ఏళ్ళు అవతల వ్యక్తి సఫర్ అవుతాడుగా. నాకైతే ఇంకొకటి దొరికాడు, ఓ పిల్లని కనీస విచ్చలవిడిగా తిరుగుతున్నాను హ్యాపీగా. ఎవరి లైఫ్ ఇక్కడ స్పాయిల్ అయింది? లాకి రెస్పెక్ట్ ఇస్తున్న వ్యక్తి లైఫ్ స్పాయిల్ అయిందా? లాని కాదనుకుని విచ్చలవిడిగా కనిపెట్టిన రోజు కనిపెట్టండి అని ఓపెన్ గా తిరుగుతున్న, ఛాలెంజ్ చేస్తున్న అమ్మాయి లైఫ్ బాగుందా? ఇవి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే రేపు రోజు అందరూ దాన్నే ఫాలో అవుతారుగా. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నానండి గవర్నమెంట్ వాళ్ళని, దయచేసి ఫ్యామిలీ మ్యాటర్స్ లో 2 years లో క్లోజ్ అయ్యేలాగా డైరెక్షన్స్ తీసుకురండి. ఇలా అన్ని ఈ ఛానల్స్ లో మేము ఇక్కడ కూర్చొని ప్రతి ఎపిసోడ్ లో చేసుకుంటూ ఫ్రీ సర్వీసులు చేసుకుంటూ మేము వెళ్తున్నాం. లీగల్ సెల్ అథారిటీ ఉంది, లోక్ అదాలత్ ఉంది, వాళ్ళ రిపోర్ట్లన్నా తీసుకోండి. ఈ రోజు మేము ముగ్గురు ఇక్కడ కనిపిస్తున్నాం, ఒక ఛానల్ డైరెక్ట్ గా కనిపిస్తుంది వాళ్ళకి. సుమన్ టీవీకి వెళ్తే మనకి ఏదో న్యాయం జరిగింది, కోర్టులకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. కోర్టు కదా ఫైనల్, మేము కనీసం సెటిల్మెంట్ చేసి పంపించగలుగుతాం. ఈ చేంజెస్ రాకపోతే ఇలాంటి క్రైమ్ పర్సంటేజ్ మనం వినుకుంటూ తలలు నరికేసి, కాల్ చేసి, మొక్కలు చేసి ఫ్రిడ్జుల్లో పెట్టి, బ్లూ డ్రమ్ముల్లో పెట్టి ఈ దరిద్రాలు చూసి ఆహా ఓహో అని కొన్ని రోజులకి అది కూడా అలవాటు అయిపోతుంది. మనుషులు బతకాలి, మోరల్ వాల్యూస్ బతకాలి, వివాహ బంధం బతకాలి. ఇప్పుడు వీళ్ళెవరు ఖాళీగా ఏడుస్తారా? మళ్ళీ ఇంకో పెళ్లిళ్ళు చేసుకుంటారు. అప్పుడు పెళ్లిళ్ళు ఎందుకు? తిరగండి మీ ఇష్టం వచ్చినట్టు. ఆ పిల్లలు పుట్టే వాళ్ళకి ఏదో కొత్త చట్టాలు తీసుకొచ్చి కనీసం లాకి రెస్పెక్ట్. ఎందుకంటే ఒక అడ్వకేట్ గా నేను లా గురించి బాధపడాలా? లా రెస్పెక్ట్ ఇవ్వకపోతే నాకు చాలా కష్టం అవుతుంది. ఆ అమ్మాయి రెస్పెక్ట్ ఇవ్వాల. రెస్పెక్ట్ ఇచ్చిన అబ్బాయి ఇక్కడ కూర్చొని బాధపడుతున్నాడు, నాకు న్యాయం ఎక్కడ జరిగిద్ది అని. ఇక మీ కేసు విషయానికి వస్తే నాన్న, ఇది ఇప్పుడు మాట్లాడింది జనరల్ టాపిక్. నిజంగా